వాటిక విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బహుజన పాట మాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు హాజరయ్యారు. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రైస్తవ వర్గాలకు రాజకీయ అధికారంలో తగిన భాగస్వామ్యం లభించకపోవడం ప్రజాస్వామ్యానికి సవాల్గా మారిందంటూ కూడా మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు అన్నారు. జనాభా నిర్మాణాన్ని ప్రతిబింబించే రాజకీయ ప్రాతినిధ్యం ఏర్పడినప్పుడే ప్రజాస్వామ్యం సార్థకమవుతుందంటూ కూడా ఆయన తెలియజేశారు. ఇదం జగత్, కులం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్ కాదు, కులం మూలం ఇదం జగత్. ఇది కులంతోనే అన్నీ ఉన్నాయి. నీది ఒక కులం కాబట్టి నువ్వు ముఖ్యమంత్రిగా అయ్యావు, నీ తండ్రి అయ్యాడు, నువ్వు అయ్యావు, నువ్వు అవ్వాలని చూస్తున్నావు. నీది కులం ఆ కులం కాబట్టి ఒకసారి కాదు 3 సార్లు ఓడిపోయినా 4 సార్లు ముఖ్యమంత్రులు అవుతున్నావు. మరి మాకు రాత లేదా? మాకు చేత కాదా? మాకు రాత లేదా? మాకు చేత కాదా? పాలన మాకు చేతన ఉంది. మా పాలకులు బ్రహ్మాండమైన పాలకులు ఉన్నారు. కరుణానిధి చూడండి, 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన. ద్రావిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు, పెరియార్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. మా నాయకులు వీళ్ళు. పెరియార్ మించిన నాయకుడు, అన్ని వర్గాలని చూసుకున్న నాయకుడు ఎవరున్నారు చెప్పండి? మన కర్మగాలి మద్రాసు రాష్ట్రం నుంచి 2 బ్రాహ్మణులు కొట్టుకుని చస్తే మనకి ఆంధ్ర ఏర్పాటు చేశారు. ఈ బ్రాహ్మణుల నుంచి రాష్ట్రాన్ని రెడ్లు కాజేశారు, రెడ్ల నుంచి కమ్మలు కాజేశారు. ఇప్పుడు రెడ్లు కమ్మలతోనే నడుస్తుంది. ఏమన్నా అంటే ఏమంటారు? జయాంధ్ర అంటారు, సమైక్యాంధ్ర అంటారు, అభివృద్ధి అంటారు, అమరావతి అంటారు. కానీ మన వర్గాలకు చేసేది ఏంది? వాళ్ళు ఈ పేర్లు చెప్పి రాజకీయాన్ని వాళ్ళు హస్తగతం చేసుకుని రాష్ట్రాలను ఏళ్తున్నారు, ఇంకా ఏలాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రైమ్ 9 మనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. ప్రతి ఆదివారం అరగంట టైం ఇచ్చారు. అరగంట అంటే 50,000 రూపాయలు పే చేయాలి, మనకి ఫ్రీగా ఇచ్చారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడు కూడా ఒక 2,000 మంది చూశారు. 2,000 మంది చూస్తూ ఉన్నారు. ఏ ప్రోగ్రామ్ అయినా 2,000కి మించి ఎక్కువ ఎవరు చూడరు. టీవీ 9 ఇంకోటి ఏదైనా కానీ 2,000 మంది లైవ్ చూశారు. సో ఈ రకంగా మనకి ప్రైమ్ 9 చాలా మన వాదాన్ని తీసుకెళ్తుంది. మనం కూడా కమ్యూనికేట్ చేయాలి.